ఒక రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తే అసాధారణం, విభిన్న రంగాల్లో అదరగొడితే అద్భుతం. అలాంటి బహుముఖ ప్రజ్ఞతో దూసుకెళ్తున్నారు ఈ అన్నా చెల్లెళ్ళు. చదువు, ఆటలు, పాటలు ఇలా ఏ విభాగమైనా తమదైన ముద్ర వేస్తున్నారు. 6 ఏళ్లకే కరాటేలో జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణం సాధించారు. అక్కడితో ఆగలేదు. తల్లిదండ్రుల ప్రోద్బలంతో వివిధ రంగాల్లో ప్రతిభ చూపి 800కు పైగా అవార్డులు, ప్రశంసాపత్రాలు సొంతం చేసుకున్నారు. మరి ఎవరా అన్న చెల్లెళ్ళు? వారు సాధించిన విజయాలేంటో మీరే చూసేయండి. బాల్యం నుంచి పిల్లల్లో ఉన్న అభిరుచిని గుర్తించి వారికి చేదోడు వాదోడుగా నిలిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోగలరు. చదువు ఒక్కటే కాదు, అనుకుంటే అన్నింట్లో విజయం సాధించవచ్చని నిరూపిస్తున్నారీ అన్నా చెల్లెళ్ళు. అమ్మ నేర్పిన భగవద్గీత శ్లోకాలు 3.5 ఏళ్లకే అద్భుతంగా ఆలపించి వావ్ అనిపించారు. 6 ఏళ్లకే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి రికార్డు సృష్టించారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. తమకు వచ్చిన పతకాలు చూపిస్తోన్న ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు హర్షవర్ధన్, దామిని సుధ. ఏలూరు స్వస్థలం. తల్లి అరుణ, తండ్రి కానూరి రఘు. చిన్నతనం నుంచి అమ్మ చెప్పిన కథలు వింటూ వాటిలోని అంతరార్థం గ్రహిస్తూ వచ్చారీ ఇద్దరు పిల్లలు. బడిలో చేరకముందే భగవద్గీత పోటీలో పాల్గొని అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలుందు శాసనం చదివిన విధులకు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు దేశభక్తి గీతాలు, భగవద్గీత శ్లోకాలు, పద్య, వ్యాస, కథారచన, పద్య పఠనం, ఏకపాత్రాభినయం, కరాటే, చెస్ ఇలా రంగం ఏదైనా అవార్డులు, పతకాలతో తిరిగొచ్చేవారు. అమ్మ చెప్పినట్లు వినడం వల్లే ఇవన్నీ సాధించామని చెబుతున్నారు. చిన్నప్పటి నుండి భగవద్గీత, కరాటే, చెస్, ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్, స్టోరీ రైటింగ్, పోయిటరీ రైటింగ్ ఇలా కల్చరల్, కో-కల్చరల్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మేము మంచిగా అచీవ్ చేశాము. నాకు 500+ అచీవ్మెంట్స్ ఉన్నాయి. నేను కరాటేలో 6 times ఇంటర్నేషనల్ ఛాంపియన్ అండ్ మోనో యాక్షన్ లో నేషనల్ విన్నర్, చెస్ లో నేషనల్ ప్లేయర్, స్టేట్ ఛాంపియన్. కరాటేకి మాత్రం మా సార్ ఇబ్రహీం బేగ్ సార్, చెస్ కి యోహనాన్ సార్. మిగతా అన్ని యాక్టివిటీస్ కి కూడా అమ్మే మమ్మల్ని మంచిగా ట్రైన్ చేస్తారు. ఇంకా అమ్మ కథలు ఇవన్నీ చెప్పడం వల్ల మాకు స్టోరీ రైటింగ్ స్కిల్స్ కానీ, పోయిటరీ రైటింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ బాగా పెరిగాయి. అంతేకాదండోయ్, జర్నీ ఆఫ్ 2 జాయ్ఫుల్ టియర్స్, బ్రేకింగ్ బారియర్స్ గర్ల్స్ జర్నీ ఇన్ కరాటే అనే 2 పుస్తకాలు రాసింది దామిని సుధ. కరాటే గురించి పుస్తకం రాసిన తొలి యువతిగాను గుర్తింపు తెచ్చుకుంది అమ్మాయి. జాతీయ స్థాయి రంగస్థల నటి అయిన దామిని ఝాన్సీ లక్ష్మి, తెలుగు తల్లి వంటి వీరోచిత వ్యక్తుల కథలను తానే సొంతంగా స్క్రిప్టు రాసుకుని ఏకపాత్రాభినయం చేసింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న దామిని భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యమంటోంది. అండ్ బుక్స్ విషయానికి వస్తే నేను 2 books పబ్లిష్ చేశాను. నా ఫస్ట్ బుక్ జర్నీ ఆఫ్ 2 జాయ్ఫుల్ టియర్స్. ఒక గర్ల్ తన ఒక 2 కన్నీళ్లు వెనకాల ఎంత పోరాటం చేస్తుందనేది జర్నీ ఆఫ్ 2 జాయ్ఫుల్ టియర్స్. ఇంటర్నేషనల్ పబ్లిషర్ బ్రీ బుక్స్ పబ్లిష్ చేశారు. నా సెకండ్ బుక్ బ్రేకింగ్ బ్యారియర్స్ గర్ల్స్ జర్నీ ఇన్ కరాటే. అంటే కరాటే నేర్చుకోవడం వల్ల గర్ల్స్ సొసైటీని ఎలా ఫేస్ చేశారు, ఒక్కొక్క సిచ్యువేషన్ ద్వారా నేను ఒక్కొక్క గర్ల్ ని తీసుకొని రాశాను. ఇది నా సోల్ పబ్లిషింగ్, ISBN అండ్ కాపీరైట్ తో నేను పబ్లిష్ చేశాను. అండ్ హీరో సుమన్ గారు కూడా మంచి రివ్యూ ఇచ్చారు. కరాటే గర్ల్ గా కరాటే గురించి రాసిన ఇండియాలో ఫస్ట్ బుక్ అని, అండ్ బుక్ బాగుందని కూడా రివ్యూ చేశారు సార్.
నా అచీవ్మెంట్స్ కి కాలేజ్ ఫ్రీ సీట్ కూడా ఇచ్చింది. ప్రెసెంట్ అయితే నేను యూపీఎస్సీ మీద ఫోకస్ పెట్టాను సార్. ఇంజనీరింగ్ చదువుతున్న హర్షవర్ధన్ చెల్లికి ఏమాత్రం తీసిపోలేదు. ఎన్సీసీలో మంచి ప్రతిభ కనబరిచే క్యాడెట్లకు ఇచ్చే బెస్ట్ క్యాడెట్ పురస్కారంతో పాటు మెరిట్ స్కాలర్షిప్ సొంతం చేసుకున్నాడు. తన ప్రతిభను గమనించిన కళాశాల యాజమాన్యాలు హర్షవర్ధన్ కు 4 ఏళ్ల ఇంజనీరింగ్ విద్య ఉచితంగా అందిస్తోంది. వివిధ రంగాల్లో మేము చాలా అవార్డ్స్ అండ్ ప్రైజెస్ సాధించాము. చాలా కాంపిటీషన్స్ లో విన్ అయ్యాము. నాకైతే 320+ సర్టిఫికేట్స్ అవార్డ్స్ ఉన్నాయి. ఇంకా నా అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ చూసి మా కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు నా బీటెక్ సిఎస్సి ఫ్రీ సీట్ ఇచ్చారు. మేము ఇవన్నీ చేయడం యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాము. ప్రతి కాంపిటీషన్ కి అటెండ్ అయ్యే వాళ్ళము. మేము ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ వైజ్ చాలా సాధించాము. చెస్ లో నేను నేషనల్ లెవెల్ ప్లేయర్ అండ్ స్టేట్ ఛాంపియన్షిప్ వచ్చింది నాకు. ఇంటర్నేషనల్ లో 3 times ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చింది. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ చేసినందుకు గాను నాకు బెస్ట్ క్యాడెట్ అవార్డు వచ్చింది. ఇంకా మా యూనివర్సిటీలో కూడా స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది. కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రెజెంట్ చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని చెబుతున్న హర్షవర్ధన్ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనేది లక్ష్యమంటున్నాడు. అమ్మ వెనకాలండి చెప్పేవారు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇది నేర్చుకోండి, ఇలా నేర్చుకోండి అని. అమ్మ ఎఫర్ట్ చాలా ఉంది ఇందులో. అమ్మ పేరెంట్స్ ఇద్దరు ఎఫర్ట్ కూడా చాలా ఉంది. ఇలా చెప్పి ప్రతిదానికి ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని కరెక్ట్ చేసి ఇలా చేయండి, ఇలా చేయండి అని ప్రతిదానికి మమ్మల్ని కరెక్ట్ చేస్తూ గైడ్ చేస్తూ చాలా వాళ్ళైతే సపోర్ట్ చేశారు. అందువల్ల మేము ఇదంతా సాధించగలిగాము. ఏ ఈవెంట్ జరిగినా, ఎక్కడ జరిగినా సరే చాలా ప్రోత్సహించారు. నా ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం. దాని ప్రకారమే నేను ఇప్పుడు చేస్తున్నాను. నా కేఎల్యూలో తీసుకుంది కూడా బీటెక్ సిఎస్సి. దాని ప్రకారం నేనంతా చదవడం, చేయడం, వెబ్ డెవలప్మెంట్ డిజైన్ చేయడం, లేదంటే ఏఐ గురించి తెలుసుకోవడం, ఇలాగంతా నేను చేస్తున్నాను నా సైడ్ నుంచి. ఇద్దరు విద్యావంతులు కావడంతో చిన్ననాటి నుంచి ఇతర వ్యాపకాలపై మనసు మళ్లకుండా పాఠ్య, సహపాఠ్య అంశాలపైనే వీరు దృష్టి సారించేలా జాగ్రత్తలు తీసుకున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. వీళ్ళు ఇప్పటి వరకు రాణించిన దానికైతే బాబుకి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు పూర్తిగా చదువు అనేది ఫ్రీగా ఇచ్చారండి. పాపకు కూడా సెయింట్ థెరెసా డిగ్రీ కళాశాల వాళ్ళు పూర్తి చదువుని ఉచితంగా అందించడం జరుగుతోంది. పాప వచ్చేసరికి 528 అచీవ్మెంట్స్ దాటాయండి. ఇప్పటికీ అన్ని రంగాల్లో కలిపి బాబు 325 అచీవ్మెంట్స్ దాటాయండి. మదర్ గా నేను కోరుకునే దానికన్నా వాళ్ళు ఏది కోరుకుంటారనే దానికి మేము ప్రాముఖ్యత ఇస్తున్నాం అండి, భార్యాభర్తలు ఇద్దరం కూడా. వీళ్ళు ఈ అంశాలలో ఉండడం వల్ల, ఇతర రంగాల్లో రాణించడం వల్ల చదువు తగ్గడం అనేది ఎక్కడా లేదండి. వాళ్ళు దాదాపుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకుల్లోనూ వస్తూ ఉన్నారండి. బేసిక్ గా మా ఇద్దరికి టీవీకి అంత ఇంట్రెస్ట్ లేదండి. అందుకని వీళ్ళని కొంచెం డిఫరెంట్ గా పెంచానండి. టీవీకి అలాగా ఆకర్షితంగా అవ్వకుండా మామూలుగా కథల ద్వారా వాళ్ళకి కాలేజ్ అయిపోయిన సాయంకాలం ఇంటికి వచ్చిన మాతోనే మాట్లాడడం, టీవీ చూడకుండా చేయడం, అలాంటివి చేసి యాక్టివిటీస్ పెంచామండి ఇద్దరికి కూడా. తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిరంతర సాధనతో జీవితంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు అన్నా చెల్లెళ్ళు.